ఈవినింగ్ కాసేపు అలా ప్రశాంతంగా మా తోట దగ్గరకైతే వెళ్ళాము. ఇంకా మా సైడ్ అయితే వరి, టమోటా ఇవే ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఇక్కడ వరి నాటడానికి ట్రాక్టర్తో దున్నిస్తున్నారు. మేము కూడా ముందు అన్నీ చేసేవాళ్ళం, టమోటా అని, వరి ఇలా. కానీ ఇప్పుడు మొత్తం మామిడి తోట పెట్టేశామన్నమాట. ఇంకా కొంచెం ఖాళీ భూమిలో అయితే వేరే ఆయన అయితే వరి పండించుకుంటున్నాడు ప్రస్తుతానికైతే. ఇదే అన్నమాట ఆ భూమి మొత్తం దున్నించి పెట్టేసుకున్నాడు. ఈ ఇయర్ ఇంకా వర్షాలు బాగా పడ్డాయి కదా, ఇంకా దాంతో వాటర్తో కానీ పచ్చిగడ్డితో కానీ ఆవులకి ఏం ఇబ్బంది లేదు. మధ్యలో కొన్ని ఇయర్స్ వర్షాలు కూడా సరిగ్గా పడక బోర్లో కూడా వాటర్ తగ్గిపోయేసరికి ఇంకా పల్లెల్లో కూడా వ్యవసాయం చేయడం తగ్గిపోయింది. ఇంకా అందరూ బిజినెస్లని, జాబ్స్ అని అందరూ సిటీలో సెటిల్ అయిపోతున్నారు. సో ఇంకా బావి దగ్గర నుంచి వచ్చేసి ఈవినింగ్ ఇలా కలికిరికి అయితే వచ్చాము. ఈయన అయితే 30 years నుంచి ఫస్ట్ కలికిరిలో ఈ నిప్పట్ మసాలాలు ఇవన్నీ స్టార్ట్ చేసింది ఈయనే. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ బండి ఈవినింగ్ అక్కడ స్కూల్ దగ్గర పెట్టుకునేవాడు. ఆ తర్వాత బీటెక్లో JNTU దగ్గర కూడా వచ్చేవాడు. కానీ ఈయన మాత్రం ఇప్పటికీ చాలా ఫేమస్. ఇందిరమ్మ కాలనీ దగ్గర ఉంటుంది బండి. ఇంకా దాని తర్వాత కొబ్బరి నీళ్ళు తాగేసి నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి స్వీట్స్ తీసుకెళ్ళడానికి మహాలక్ష్మి స్వీట్స్కి వచ్చాము. ఇక్కడైతే ఫ్రెష్గా దొరుకుతాయి.